అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్న ప్రేయర్తో రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం వేసి స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు ఇటు రీతిగా కలుసుకోవడానికి సహాయం చేసి ఈరోజు స్టోరీ ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి, చక్కటి విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన నీ నామమున అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మీకోసం స్టోరీ బదులు స్కిట్ అనమాట. స్కిట్ రూపంలో ఈరోజు మీరు స్టోరీని చూడబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈవిడ కెనడాలోని క్యుబెక్ పట్టణానికి సమీపంలో ఒక గ్రామంలో నమ్మకమైన బేకరీ యజమానురాలు. ఈవిడ ఎప్పుడు ఫ్రెష్ బన్స్నే అమ్మేది. ఒక బన్నును 5 రూపాయలకు ఇంచుమించుగా 500 గ్రాములు తూకే బన్స్ను అమ్మేది. ఆమె నమ్మకత్వాన్ని బట్టి అందరూ ఆమె దగ్గర బన్స్ని కొనేవారు. హాయ్ సార్, ఏం కావాలి? యాక్చువల్లీ అరే మొహమాటం ఏం లేదు సార్, ఏమన్నా కావాలంటే ఇస్తాము, చెప్పండి. నాకు కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు మేడం. అయితే మా డాక్టర్ నన్ను స్వీట్స్ అన్న, కేక్స్ అన్న, మఫిన్స్ అన్న తినద్దని చెప్పారు మేడం. అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? నాకు స్వీట్స్ అన్న, కేక్స్ అన్న, మఫిన్స్ అన్న, బ్రౌనీస్ అన్న చాలా ఇష్టం మేడం. అయితే ఇవన్నీ ప్యాక్ చేసి ఇవ్వాలా సార్ ఇప్పుడు? లేదు మేడం, చూడడానికి వచ్చాను మేడం. కాసేపు చూసి వెళ్ళిపోతాను మేడం. ఇదేమన్నా మ్యూజియం చూసి వెళ్ళడానికి? ఏదో అన్నారు మేడం. ఏం లేదు సార్, అంటే చూసినా కూడా తిన్నట్టే లెక్క. కాబట్టి మీ డాక్టర్ చెప్పిన మాట మీరు వినడం లేదని అర్థం సార్. ఓకే సరే మేడం, హెల్త్ బాగున్నప్పుడు వస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం చూడనిచ్చినందుకు. ఇవేమన్నా ఆర్ట్ పీసెస్ చూడనిచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పడానికి. ఏంటో విచిత్రమైన కస్టమర్లు వస్తుంటారు. హాయ్ అక్క. హాయ్, ఏం కావాలి మీకు అందరికి? అది అక్క మాకు నేను చెప్తాను. ఏంటి గొడవ? మీకు ఏం కావాలో 1 by 1 చెప్పండి, ఓకేనా? చెప్పండి, నేను రాసుకుంటున్నా. కేక్ ఉందా? కేక్ ఎంత? కేక్ 250 రూపీస్. బర్గర్ ఉందా? బర్గర్ ఎంత? బర్గర్ 150 రూపీస్. ఐస్ క్రీమ్ ఉందా అక్క? ఐస్ క్రీమ్ ఉంది 20 రూపీస్. బైఫ్ ఎంత అక్క? ఈచ్ 45 రూపీస్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఏం కావాలో 1 by 1 నాకు ఆర్డర్ చెప్పండి, లాస్ట్ లో బిల్ చెప్తా, ఓకేనా? ఓకే, టోటల్ 750 అయింది. అవును, ఇవన్నీ కొనడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా కొంటారు? మీ మమ్మీ వస్తారా? ప్యాక్ చేయనా? వద్దా? మరి ఏం కావాలి? చాక్లెటా? చాక్లెట్ కోసం ఇవన్నీ ఎందుకు అడిగారు? నెక్స్ట్ టైం కొనడానికి అక్క. తినడానికి అక్క. ఏమో, ఐ డోంట్ నో. ఛీ, చాక్లెట్ కోసం నా టైం అంతా వేస్ట్ చేశాను. తీసుకోండి, ఇంకోసారి మళ్ళీ రాకండి. మేడం బన్స్ ఉన్నాయా మ్యామ్? ఉంది మేడం. ఒక బన్ 500 గ్రామ్స్ ఉంటుందా మ్యామ్? తప్పకుండా ఉంటుంది మ్యామ్, షూర్గా. ఇక్కడ మేము చాలా నమ్మకంగా అమ్ముతామని అందరు మా దగ్గరే కొంటారు. ఓకే, ఒక 2 బన్స్ ఇస్తారా మ్యామ్? ఓకే మ్యామ్, ఇగోండి మ్యామ్, టోటల్ 10 రూపీస్. ఇవి ఫ్రెషేనా మ్యామ్? ఫ్రెషే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. విజిట్ అగైన్ మ్యామ్. ఆ బేకరీ షాప్ పక్కనే కొత్తగా ఎవరో బటర్ షాప్ ఓపెన్ చేశారు. బటర్ షాప్ కొత్తగా పెట్టారా అండి? అవునండి, ఏం కావాలి? బటర్ కావాలండి. వైట్ బటర్ మ్యామ్? కాదు, సాల్టెడ్ బటర్, అంటే స్వీట్ క్రీమ్ బటర్ లాగా ఉంటుంది కదా, అది. ఓకే మ్యామ్. ఎంత కావాలి మ్యామ్? ఇంకా 500 గ్రామ్స్ కావాలండి. ఓకే. $250 రూపీస్ అయింది మ్యామ్. ఓకే, ఫ్రెషేగా ఈ స్వీట్ క్రీమ్ బటర్? అవును మ్యామ్, 100% ఫ్రెష్. థ్యాంక్ యూ మ్యామ్, ప్లీజ్ విజిట్ అగైన్. త్రీ బన్స్ ప్లీజ్. ఎస్ మ్యామ్. అవును, నిన్న స్వీటీ బర్త్డేకి 5 kg కేక్ ఆర్డర్ పెట్టారంట. కేక్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నిన్న మీరు కూడా స్వీటీ బర్త్డేకి వెళ్ళారా మ్యామ్? వెళ్ళాను. అవును, ఈరోజు నేను నీకు స్వీట్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను కదా. చెప్పండి మ్యామ్, మీరు మా డైలీ కస్టమర్ కదా. అదేంటంటే మీ షాప్ పక్కనే కొత్తగా బటర్ షాప్ ఓపెన్ చేశారు. నీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పాను. బటర్ అయితే చాలా బాగుంది, నేను కూడా అక్కడే కొన్నాను. డెఫినెట్గా అవుతుంది మ్యామ్, ఇగోండి 15 రూపీస్. థ్యాంక్స్. విజిట్ అగైన్ మ్యామ్, థ్యాంక్ యూ.
వెల్కమ్ మ్యామ్. ఏం కావాలి? యాక్చువల్లీ డైలీ బన్స్ బేక్ చేయడానికి బటర్ కావాలి మేడం. ఓకే, వైట్ బటరా మ్యామ్? అవును మేడం. డైలీ ఎంత కావాలి మ్యామ్? అరౌండ్ 2 kg సరిపోతుంది. ఓకే మ్యామ్. ఒకసారి మీ పేరు అడ్రస్ చెప్పారా మ్యామ్? నమ్రత అండ్ పక్కనున్న బేకరీ మాదే. ఓ అవునా మ్యామ్, సారీ గుర్తుపట్టలేదు. ఓకే, రోజు వేయాలా మ్యామ్? రోజు వేయాలి. కాస్ట్ ఎంత? 1000 రూపీస్ అవుతుంది. ఓకే మ్యామ్, రేపటి నుంచి వేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. మ్యామ్ బటర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇవ్వండి మనీ. ఇంత నమ్మకంగా ఇప్పుడు నేను అమ్మనవసరం లేదు. అందరు నా దగ్గరే కొంటున్నారు కాబట్టి బన్స్ని నేను చెప్పిన వెయిట్ కంటే తక్కువ వెయిట్కి అమ్ముతా. ఇంకా నేను ఎక్కువ లాభాలు కూడా సంపాదించుకోవచ్చు. మ్యామ్ బటర్ మ్యామ్. థ్యాంక్ యూ. అరే ఇదేంటి బటర్ ఉండవలసిన వెయిట్ కంటే తక్కువ ఉంది. ఒకసారి తూకం వేసి చూద్దాం. ఇదేంటి ఉండవలసిన బరువు కంటే ఇంత తక్కువ ఇస్తున్నాడు. ఈ వెన్న వ్యాపారి పక్కనే ఉంటాడు కదా అని నమ్మి కాంట్రాక్ట్ మొత్తం చేతిలో పెడితే ఇంత మోసం చేస్తాడా? ఈ మోసాన్ని నేను సహించలేను. ఎలాగన్నా తగిన శాస్త్రి చేయాల్సిందే. అతని మీద కేసు వేశాడు బేకరీ యజమాని. కేసు కోర్టుకు వచ్చింది. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్, మీ కేసును వాదించండి. సార్ ఈమె దగ్గర నేను వెన్నను కొంటాను సార్. ఈమె ఇవ్వవలసిన వెన్న కంటే తక్కువ వెన్నను ఇస్తుంది సార్, నేను కరెక్ట్గా మనీ పే చేసినా కానీ. ఓకే, నీ దగ్గర తూనికిరాళ్ళు ఉన్నాయమ్మా? లేవు సార్. ఓకే, మరి వెన్నను ఎలా తూచిస్తున్నావు? అందులో పెద్ద విచిత్రం ఏం లేదండి. నా దగ్గర బటర్ని కొంటుంది కాబట్టి నేను తన దగ్గర బన్స్ని కొంటున్నాను. తను స్టార్టింగే చెప్పిందండి ఒక బన్ దగ్గర 500 grams ఉంటుందని. సో నేను తూనికరాలకి బదులుగా బన్ని యూజ్ చేసుకొని తనకి వెన్న నమ్ముతున్నాను. నాలో ఏమైనా తప్పు ఉందంటే తనలో కూడా తప్పు ఉన్నట్టే. అదేంటమ్మా, నువ్వు అందరినీ మోసం చేస్తూ తక్కువ బరువు గల బన్స్ని అమ్మినందుకు వెన్న వ్యాపారికి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మనం ఏ కొలతతో ఇతరులని కొలుస్తామో అదే కొలతతో మనం కూడా కొలవబడతాము. ఫ్రెండ్స్, ఈరోజు ఈ స్కిట్ ద్వారా మేము మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే, చాలాసార్లు ఇతరుల తప్పులను ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళలో తప్పు ఉంది అని చెప్పి. కానీ చాలాసార్లు మనలోని ఎలాంటి తప్పులు ఉన్నాయో మనం ఎప్పుడూ పరీక్షించుకోము. ఎప్పుడన్నా సరే ఇతరులని జడ్జ్ చేసే కంటే ముందు మొదటిగా మనల్ని మనం పరీక్షించుకుందాము. మనలో ఏం తప్పులు ఉన్నాయో సరిదిద్దుకుందాము. ఈరోజు యేసుప్రభు వారికి అంగీకారముగా అంటే ఇష్టకరంగా జీవిద్దాం. బైబిల్లోని మత్తయి 7వ అధ్యాయము 2వ వచనంలోని, మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును అని రాసినట్లు, ఈరోజు మనము వాక్యం చెప్తున్న రీతిగా ఇతరుల్ని జడ్జ్ చేయకుండా, ఇతరుల్ని జడ్జ్ చేస్తే మనం అదే మెజర్తోని మనము కూడా జడ్జ్ చేయబడతాం అన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడు ఇతరుల్ని పాయింట్అవుట్ చేయకుండా మనం ఈ రోజు నుంచి మన జీవితంలోని మన తప్పులేమున్నాయో పరీక్షించుకుందాం. ఈ స్కిట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో స్కిట్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. హాయ్ సార్, ఏం కావాలి? యాక్చువల్లీ వాట్? చెప్పు అట్లా ఓకే. యాక్చువల్లీ నడుచుకుంటూ రావాలి. హాయ్ అక్క. వాట్ జస్ట్ హ్యాపెన్? హాయ్ అక్క. నువ్వు చెప్పొద్దు. మళ్ళీ ఏం కాకి వెళ్ళాం. 1 minute కరెక్ట్. స్టవ్ తెచ్చుకో. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి. ఏంటి డాడీ గుర్తు పెట్టుకోలేదు డాడీ డైలాగ్స్? లేవండి, లేవు సార్. మళ్ళీ చేద్దాం. కరెక్ట్ కంటిన్యూ కట్ చేయండి. లేదు సార్, మళ్ళీ మళ్ళీ చేద్దాం. చెప్పు సార్. విచిత్రం ఏం లేదండి. ఈమె నా దగ్గర బన్స్ని కొంటుంది కాబట్టి విచిత్రం ఏం లేదండి. ఈమె నా దగ్గర బన్స్ని కొంటుంది కాబట్టి
ఇంకా నా దగ్గర బటర్ ని కొంటుంది కాబట్టి నేను తన దగ్గర బన్స్ ని కొంటున్నాను. ఆల్రెడీ మీకు ఈ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ స్టోరీలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎప్పుడు మనము ఇతరులని చాలాసార్లు జడ్జ్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఇలా తప్పు చేశారు అలా తప్పు చేశారు అని. కానీ వాళ్ళు ఏం తప్పు చేశారని మనం ఎప్పుడైతే వాళ్ళని కొలిచి ఏ కొలతతో అయితే వాళ్ళని జడ్జ్ చేస్తామో అదే కొలతతో మనం కూడా జడ్జ్ చేయబడతాము. కొన్నిసార్లు మనం ఎవరినైతే మోసం చేస్తామో మనం కూడా అదే మోసాన్ని కూడా అనుభవిస్తాం తెలుసా. అదే యొక్క ఏమంటారు ఫ్రూట్ని మనం కూడా తింటాం. బైబిల్లో చూసుకున్నట్టయితే యాకోబు మనందరికీ తెలుసు కదా. యాకోబు బ్లెస్సింగ్ కోసం అని చెప్పి ఏసావన్నని మరి ఆ తండ్రిని మోసం చేసి మరి తన పేరు అబద్ధము చెప్పి నేను ఏసావునని చెప్పి ఎలాగైతే ఆశీర్వాదం పుచ్చుకొని అన్నని మోసం చేశాడో, కానీ తిరిగి తన మామింటికి వెళ్ళాక కూడా రేచల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ మామతో చెప్పినప్పుడు ఓకే నేను పెళ్లి చేస్తానులే అని చెప్పి, కానీ నువ్వు నాకు ఇన్ని ఇయర్స్ నువ్వు నాతో పాటు వర్క్ చేయాలి అని చెప్పి మరి వాళ్ళ మామ ఒక కండిషన్ పెట్టినప్పుడు వర్క్ చేస్తాడు. చాలా కష్టపడి అక్కడ వర్క్ చేసినప్పుడు మరి ఏమవుతుంది, లేహానిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసినప్పుడు లేహా కొద్దిగా వికారంగా ఉంటుంది కాబట్టి యాకోబుకి ఇష్టం లేకపోయి నువ్వు ఎందుకు నన్ను ఇలా మోసం చేసావు, నేను రేచల్ కదా అడిగాను అని చెప్పంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నా దగ్గర పని చేస్తే అప్పుడు నేను మళ్ళీ నీకు రేచల్ని ఇస్తాను అని చెప్పి వాళ్ళ మామ యాకోబు గారిని కూడా మోసం చేశారు కదా. మనం ఎప్పుడన్నా సరే ఇతరులని జడ్జ్ చేసే ముందు మనలో ఉన్న తప్పుని మనం ఒకసారి చూసుకోవాలి. ఇతరుల్ని మనం ఎప్పుడూ మోసం చేయకూడదు, ఇతరుల్ని ఎప్పుడు ఇలా ఈజీగా మిస్టేక్ తీయకూడదు. ఎందుకంటే మనము తప్పు చేస్తున్నామేమో మనం కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు అదే ఫ్రూట్ని మనం కూడా తింటాం. దాకా మనం చూసుకున్నట్టయితే ఆ బన్ సెల్లర్ ఎటు రీతిగా అయితే ఆ బటర్ సెల్లర్ని తక్కువ అంచనా వేసి తను తప్పు చేస్తున్నాడు అన్నాడు, కానీ ఆ బన్ సెల్లర్ కూడా తప్పు చేస్తున్నాడు కదా. హీ వాజ్ ఆల్సో డూయింగ్ అ రాంగ్ థింగ్ కదా. కానీ చాలాసార్లు మన తప్పులు మనం చూసుకోం, కానీ ఎదుటి వ్యక్తి వాళ్ళు ఉన్న తప్పులన్నీ మనం ఎంచుతూ ఉంటాము, వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం, ఇగో వాళ్ళు అలా తప్పు చేస్తున్నారు అని. ఎప్పుడు ఇతరుల వ్యక్తుల తప్పుల్ని మనం తీయకూడదు, కానీ మనలో ఏం తప్పు ఉందో మనం అది చూసుకోవాలి. బైబిల్లో యేసయ్య కూడా ఏమంటారంటే ఇతరుల కళ్ళల్లోని నల్స్ని చూస్తాం కానీ మన కళ్ళల్లో ఉన్న దూలాన్ని మనం చూడం. అంటే ఏంటి, మనలో మిస్టేక్ ఉన్నా కానీ మనలోని క్లారిటీ లేకపోయినా కానీ మనము దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఇష్టపడం, కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, ఇగో తనలో తప్పు ఉంది, నీ కంటిలో ఇంకా దుమ్ము ఉంది, నువ్వు ఇది చేసుకోకలే అది చేసుకోకలే అని ఇతరులను అంటాం. ఎప్పుడు మనం అది చేయకూడదు. ఈరోజు మనం స్టోరీ ద్వారా చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నాం కదా. మరి వచ్చి ప్రేయర్ చేసుకుందామా. యేసయ్య నీ కొరకు నేను జీవించడానికి, అలానే నేను ఎప్పుడు నన్ను చూసుకోవడానికి, నన్ను నేను సరిదిద్దుకోవడానికి సహాయం చేయని ప్రేయర్ చేసుకుందామా. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య, స్తుతి స్తోత్రం తండ్రి. నిజమే ప్రభా, మరి ఇదే రోజు మేము ఇంత చక్కటి విషయం నేర్చుకున్నాము. ఎవరిని కూడా మేము ఒట్టిగా జడ్జ్ చేయకూడదు ప్రభా. అదే జడ్జ్మెంట్ మేము కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు నీ కొరకు జీవించే పాత్రలుగా మమ్మల్ని మార్చండి. మమ్మల్ని మేము మొదటిగా పరీక్షించుకొని ఎవరిలోని తప్పులు ఎంచకుండా మేము ఏం తప్పు చేస్తున్నామో దాన్ని సరిదిద్దుకొని నడిచే కృపను మాకు దయచేయమని, ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామమున అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి ఈరోజు మీరు చక్కగా ఎపిసోడ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరి అందరికీ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, బాయ్.